2 పేపర్ మిషన్లు రెంట్‌కి తీసుకొని 4 ఇంచుల వాల్ కటింగ్ బ్లేడ్లు ఒక 3 కొనుక్కొని ఈరోజు పనికైతే బయలుదేరామండి. మా ఊరు నుంచి 15 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. బుడ్డిపేట అనే గ్రామం సీతానగరం మీదుగా వెళ్ళాలి. మీరు మొన్న ఉత్తరాంధ్ర స్లాబ్ వీడియో చూసే ఉంటారు కదా! సో, అక్కడికైతే ఈరోజు వెళ్ళబోతున్నాం. స్లాబ్ వేసి 14 డేస్ అయిపోయింది. సెంటరింగ్ మొత్తం రిమూవ్ చేసేసారు. వాళ్ళ మెటీరియల్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంక మేము ప్లాస్టింగ్స్ అయితే మొదలు పెట్టాలి. సీలింగ్‌లు, ఆ జాయింట్లు మిగతావన్నీ కూడా. సో, సీలింగ్ ప్లాస్టింగ్ చేసే ముందు గంటలు వేయాలి కదండీ! ఈరోజు ఆ పనికైతే వెళ్తున్నాం. ఇద్దరం వెళ్ళాము. సో, ఇద్దరం వెళ్ళి మొత్తం గంటలైతే వేసాము. ముందున పోర్టికో ఏరియా ఒక 4 అడుగులు, 9x10, 9x13, 9x10 అలా ఒక 3 రూమ్‌లు వస్తాయి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఒక 3 అడుగులు పోర్టికో విత్ ల్యాండింగ్ ఏరియా ఉంటుంది. ఇది మొత్తం కలుపుకుంటే ఒక 450 ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి స్లాబ్ ఏరియా. సో, అదైతే హ్యాకింగ్‌కి వెళ్ళాము ఈరోజు. ఈ హ్యాకింగ్ మొత్తం చేసినప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది మాకు. ఈ 450 ఎస్ఎఫ్టీ కూడా. తరువాత ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ కొన్ని జాయింట్లు చేయాల్సి ఉన్నాయి. చిన్న పని అది. సో, అదైతే జాయింట్లు చేసాం. దానికి ఎలక్ట్రికల్ మళ్ళీ పిల్లర్ అని. సో, తర్వాత మేము వేసిన గంటలు రూమ్లు మొత్తం వాటరింగ్ కొట్టేసుకొని అలాగే క్యూరింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఈ వాల్కి అయితే గంటలు వేయాల్సి ఉంది, జాయింట్ వాల్. సో, దానికి కూడా నీట్గా గంటలు అయితే వేసేసాం. ఈరోజు వర్క్ అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. 5:30 కల్లా అయిపోయిందండి. సో, ఇంక మేమైతే ఊరు బయలుదేరిపోయాం. ఈరోజు మా కూలీలు, ఈ మిషన్ అద్దెలు, అదేవిధంగా బ్లేడ్లు ఇవన్నీ కలిపి ఎంత అయి ఉంటాయో గెస్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. జై హింద్.